పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొమరాడ మండలం జంఝావతి రబ్బరు డ్యాం లో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కొమరాడ మండలం శివిని గ్రామంకి చెందిన శరత్, గోవింద్ నాయుడు ప్రదీప్ గా గుర్తించారు. బంధువులతో కలిసి రబ్బరు డ్యాం వద్ద ఈతకు వచ్చారు యువకులు. డ్యాం లో ఓ బాలుడు పడిపోతుండగా కాపాడే ప్రయత్నంలో యువకులు గల్లంతయ్యారు. ఒకరినొకరు రక్షించే క్రమంలో ముగ్గురు మునిగిపోయారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కొమరాడ మండలం శివుని గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలు జంఝావతి రబ్బర్ డ్యామ్ దిగువన నీటిలో స్నానం చేస్తుండగా గల్లంతయ్యారనే సమాచారంతో ఇక్కడ రావడం జరిగింది. వెంటనే పరిశీలిస్తే నీటి చల్లగా లోతు ఎక్కువ ఉండడం వల్ల ఈ అబ్బాయిలు స్నానానికి దిగి. పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ప్రమాదానికి సంబంధించి ముఖ్య కారణం తెలుస్తుంది. ఒకరినొకరు కాపాడే క్రమంలో ముగ్గురు మునిగిపోయినట్లు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి గాలింపు చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం జంఝావతి రబ్బర్ డ్యామ్ లో అయితే విషాదం చోటు చేసుకుంది. కొమరాడ మండలం శివని గ్రామానికి చెందినటువంటి కొంతమంది బంధువులందరూ కలిసి ఈ రోజు ఆదివారం కావడంతో సరదాగా గడిపేందుకైతే ప్రాంతానికి జంఝావతి రబ్బర్ డ్యామ్ సమీపానికి అయితే వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ స్నానం కోసం అని చెప్పి దిగినటువంటి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి శరత్ నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్న నేపథ్యంలో గమనించినటువంటి గోవింద్ నాయుడు, ప్రదీప్ అనే ఇద్దరు వ్యక్తులు అయితే శరత్ ని రక్షించే ప్రయత్నంలో నీటిలోకి దిగడం జరిగింది. ఈ సందర్భంగా నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ముగ్గురు కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుపోయిన నేపథ్యంలోనే గజెత్తుగాళ్లు కూడా అక్కడికి వచ్చి వాళ్ళని వెతికే పని అయితే చేసినప్పటికీ కూడా ఎంతవరకు వాళ్ళ తాలూకు ఆచూకీ అయితే లభించలేదు. మరోవైపు చూసుకుంటే సరదాగా గడిపేందుకైతే శివని గ్రామానికి చెందినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ రావడం, ఈ విషాద ఘటన చోటు చేసుకోవడంతో వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ముఖ్యంగా శరత్ అయితే పార్వతీపురంలో ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అదేవిధంగా గోవింద్ వెల్డింగ్ షాప్, ప్రదీప్ కూడా వేరే పనులు చేసుకుంటున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ రోజు ఆదివారం కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి రావడం జరిగింది. అయితే ఇంతవరకు వీళ్ళు ఆచూకీ లభించకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానికులు, గజెత్తగాళ్లు అక్కడైతే ఇప్పటికీ గాలింపు చర్యలు చేస్తున్నారు. పోలీసులు ఆధ్వర్యంలో అక్కడ లైటింగ్ కూడా పెట్టి చుట్టుపక్కల ప్రాంతాల పరివాహక ప్రాంతం అంతా కూడా గాలింపు చేస్తున్న పరిస్థితి. అయితే మీద నుంచి వస్తున్నటువంటి నీరు ఎక్కువగా ఉండడం, ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వీళ్ళు ఏదైనా తీరానికి కొట్టుకుపోయి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం అయితే ఇంకా ఇప్పటికీ గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ వాళ్ళ ఆచూకీ అయితే లభించలేదు. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా విషాదంతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ. పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొమరాడ మండలం జంఝావతి రబ్బరు డ్యాం లో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కొమరాడ మండలం శివిని గ్రామంకి చెందిన శరత్, గోవింద్ నాయుడు ప్రదీప్ గా గుర్తించారు. బంధువులతో కలిసి రబ్బరు డ్యాం వద్ద ఈతకు వచ్చారు యువకులు. డ్యాం లో ఓ బాలుడు పడిపోతుండగా కాపాడే ప్రయత్నంలో యువకులు గల్లంతయ్యారు. ఒకరినొకరు రక్షించే క్రమంలో ముగ్గురు మునిగిపోయారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.